గురువుగారు పూజాది శుభ కార్యక్రమాలలో అలాగే ఆలయంలో మనం దైవానికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం. ఇలా కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం ఏంటి? కొబ్బరికాయలో నీళ్లు ఉంటాయి. మనం కొబ్బరికాయ దేనికి కొట్టాలి అంటే నీటి కొరకు కొట్టాలి. కారణం ఏమంటే ఏ పంపులో నుంచి తెచ్చినా ఏ బావి నుంచి తెచ్చినా ఆ నీళ్లు ఒక మనిషి తోడి తీసుకొస్తున్నాడు. ఆ మనిషి పవిత్రంగా ఉండవచ్చు, అపవిత్రంగానూ ఉండవచ్చు, చెప్పలేం మనం. కానీ అతడు తీసుకొస్తున్నాడు కనుక ఆ తీసుకొచ్చినటువంటి సమయంలో అపవిత్రం కలగవచ్చు, చెప్పలేం మనం. కనుక ఆ నీరు పనికొస్తుందా పనికిరాదా? ఒకవేళ అపవిత్రమైతే ఆ నీరు పనికిరాదు. బావి నుంచి తెచ్చినా, నది నుంచి తెచ్చినా, ఎక్కడి నుంచి తెచ్చినా, నదిలో ఉన్నంత వరకు ఆ నీరు పవిత్రమే. కానీ నది నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తీసుకొచ్చేటువంటి మనిషిని బట్టి ఆ నీరు పవిత్రమా అపవిత్రమా అనేటువంటిది తెలుస్తుంది. కానీ కొబ్బరికాయలో ఉన్న నీరు ఎవరో ముట్టుకుని తెచ్చేది కాదు, తోడితే తెచ్చేది కాదు. దానంతటా అదిగా పుట్టినటువంటి నీరు కనుక, అంత పవిత్రంగా ఉండేది కనుక భగవంతునికి ఆ నీటితో అభిషేకం చేయటం కోసం యా ఫలనీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహసః అని వేదమంత్రం. ఫలోదకేన స్నపయామి వేదం చెప్పింది ఈ మాట. కనుక అందులో ఉన్న నీళ్లతో ఆ స్వామికి అభిషేకం చేయడం కోసం విష్ణుమూర్తికి కానీ, గణపతికి కానీ, కుమారస్వామికి కానీ, శివునికి కానీ, అమ్మవారికి కానీ ఆ నీటితో అభిషేకం చేస్తే భగవంతుడికి ఆనందం. పవిత్రమైన జలం కనుక ఏం చేయాలి? ఇప్పుడు కొబ్బరికాయ తప్పక కొట్టి తీరవలసిందే, అందులో ఏం సందేహం లేదు. గుడికి కొబ్బరికాయ తీసుకువెళ్ళాలి, అర్చక స్వామికి ఇవ్వాలి. ఆ అర్చక స్వామి కొబ్బరికాయ కొట్టి ఆ నీటితో అభిషేకం చేయాలి. పరమాత్మ ఆనందించి ఆ కొబ్బరికాయ ఇచ్చినటువంటి వాడికి ఆశీర్వచనం అందిస్తాడు పరమాత్మ అప్పటికప్పుడు. కనుక కొబ్బరికాయ తీసుకువెళ్ళవలసిందే. కాకపోతే ఇప్పుడు ఈ కలి ప్రభావం చేత ఏ దేవాలయంలో అయినా సరే లోపల కొబ్బరికాయ కొట్టబడదు అని ప్రత్యేకించి బోర్డు కూడా ఉంటున్నది. బయట కొట్టుకోవలే అని ఎవరో అక్కడ నుంచుని ఉంటారు. వాడు అక్కడ ఇనప రాడ్డు ఉంటే దాని మీద దాన్ని దెబ్బ కొట్టి ఒక చిప్ప అక్కడ ఉంచుకుంటాడు, ఒక చిప్ప వీడికి ఇచ్చి తీసుకెళ్ళిపోమ్మంటాడు. ఆ చిప్ప వల్ల ప్రయోజనం ఏముంది? భగవంతుడు ఆ చిప్ప పెడితే నైవేద్యం పెట్టినా తింటున్నాడా? తింటల్లా. అదే నీళ్లు గనక అభిషేకం చేసినట్లయితే భగవంతుడికి చెందుతున్నాయి. అదే తీర్థంగా సోమసూత్రం నుంచి బయటకు వస్తే భక్తులకు తీర్థం ఇచ్చే అవకాశం కలుగుతుంది. కలి ప్రభావం చేత అనేక రకాలైన ఆలోచనల చేత ఆ కొబ్బరి నీళ్లతో మొత్తం అంతా కూడా జిడ్డు అవుతోంది, అంటుకుంటోంది అనేటువంటి ఆలోచనతో విగ్రహం చెడిపోతుంది. ఆ ఆలోచనతో ఏం చేస్తాం? అభిషేకం చేసిన తర్వాత ఏం చేయాలి? శుద్ధోదక స్నానం సమర్పయామి. ఫలోదకానంతరం శుద్ధోదక స్నానం ఆపోహిష్టామయోభవస్థాన భూర్జేతధాతన. చక్కగా మంచి నీళ్లతో మళ్ళీ స్నానం చేయించాలి. చక్కగా భగవంతుడిని తుడవాలి. ఇవన్నీ చేయటం మానేసి మనం కొబ్బరికాయ తీసుకెళ్ళి బయట కొట్టిస్తున్నాం. కొబ్బరికాయలు భగవంతుని దగ్గరే కొట్టి భగవంతుడికి అభిషేకం చేసేటువంటి ఆలోచన భగవంతుడు వాళ్లకు కలగ చెయ్యాలి.